మంచు కుటుంబంలో మళ్లీ వివాదాలు ఉవ్వెత్తున ఎగుసుకున్నాయి. తాజాగా నటుడు మంచు మనోజ్ తన గుండెలో ఉన్న బాధను బయటపెట్టారు. ఇది ఆస్తి తగాదా కాదు, నాకు ఆస్తుల మీద అసలు ఆశ లేదు అంటూ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మాట్లాడినప్పుడునే ఈ గొడవలు మొదలయ్యాయంటూ ప్రశ్నించాననే నన్ను అపకీర్తిపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాపై దాదాపు 30 తప్పుడు కేసులు పెట్టారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. మా నాన్న సినిమాలన్నింటికీ మా అన్న సంస్థలే పని చేస్తుంటాయి. సన్ ఆఫ్ ఇండియాలో ఒక పాట గ్రాఫిక్స్కి 1.5 కోటి ఖర్చు పెట్టారు. అది పవర్ పాయింట్లో చేసినా సరిపోయేది అంటూ పరోక్షంగా విశ్లేషించారు. నా భార్య, పిల్లల్ని ఈ గొడవల్లోకి లాగడమే నన్ను పూర్తిగా తలకిందులు చేసింది. పగ తీర్చుకునేందుకే ఈ దాడులు చేస్తున్నారని నమ్ముతున్నాను అని అన్నారు మనోజ్. తాజాగా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లిన మనోజ్ గేటు బయటే కూర్చుని నిరసన తెలిపారు. నా పెంపుడు కుక్కలు, కొన్ని వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి, వాటికోసం మాత్రమే వచ్చాను అని అన్నారు. ఇది ఆస్తి గొడవ కాదని, నా జుట్టు విష్ణు చేతుల్లోకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.